హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఓడియన్ కిచెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజైతే ఈజీగా కిచిడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 2 కప్స్ రైస్ తీసుకొని, ఒక కప్పు దా కందిపప్పు తీసుకోండి. ఆహ్, పెసరపప్పు కూడా తీసుకోవచ్చండి. తీసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర వెజిటబుల్స్ ఏముంటే అన్నీ క్యారెట్, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, ఆహ్, బీన్స్ అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని నేను సగ్గుబియ్యం వేయించుకున్న ఆయిల్ అండి అది. మీరు అది మళ్ళీ అది వైట్ వైట్ ఏంటి అని అనుకుంటారేమో. సో, అది కొంచెమే ఉందని అట్లనే తీసేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి కూడా 1, 2 వేసుకొని అది కొంచెం వేగాక మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేయండి. ఆ తర్వాత కొంచెం ఉప్పేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని దోరగా అది మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలండి. ఫ్రై చేయాలండి. మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుతూ ఒక 5 నిమిషాలైతే వే అలా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి అలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. ఆ తర్వాత కొంచెం ఒక 5 నిమిషాల తర్వాత కారం, ధనియాల పౌడర్ కూడా వేసుకొని, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేయండి. అది మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక వాటర్ తీసేసి వాటర్ పోసుకోండి. ఒక కప్పు రైస్‌కి 2 కప్స్ వాటర్ అండి అంతే. అది కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ పోసేసుకొని అది మంచిగా మరగనివ్వండి. చూడండి. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. అది మంచిగా మరిగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టేసుకున్న బియ్యం, కందిపప్పుని దీంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. చూడండి వాటర్ అయితే మంచిగా మరుగుతున్నాయండి. ఇంకా రైస్ వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత కుక్కర్ గిన్నె మూత పెట్టేసి 3 విజిల్స్ రావాలండి. 4 విజిల్స్ అయితే మాడిపోతుంది. 3 విజిల్స్ సరిపోతుందండి. 3 విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోతుంది. ఆ వెజిటబుల్స్ అవన్నీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడి వేడి కిచిడిలోకి కొంచెం నెయ్యేసుకొని, కొంచెం కారం వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. షేర్ చేయండి. చూడండి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచండి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. సరిపోతుంది. 4 విజిల్స్ వస్తే మళ్ళీ మాడిపోతుంది. చూడండి చాలా బాగా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. కానీ వేడి వేడిగా సర్వ్ చేస్తేనే బాగుంటుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్.